ఎవరైతే తక్కువ ప్రైస్ లో ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా పర్సనల్ సజెషన్ అయితే పోకో C71 మొబైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఎవరైతే అండర్ 8,000 రూపీస్ లో బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ఫీచర్స్ ఉన్న మొబైల్ తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని పోకో C71 మొబైల్ అయితే తీసుకోండి. సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చెర్రీ క్రేజీ ఛానల్. అండ్ చాలా మంది వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ నాన్నకి కానీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ తక్కువ ప్రైస్ లో ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుందో ఎవరికి తెలియదు. అండ్ మనకు మార్కెట్ లో చాలా రకాల మొబైల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ వాటన్నిటిలో నేను రీసెర్చ్ చేసి చూస్తే నాకైతే 2 మొబైల్స్ అయితే సజెషన్ లోకి వచ్చాయి. సో ఒకటి వచ్చి పోకో C71, రెండు వచ్చి రెడ్మీ A5. ఈ 2 మొబైల్స్ అయితే 8,000 లోపు చాలా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఫీచర్స్ అనేది కలిగి ఉన్నాయి. సో ఈ రెండిట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పోకో C71 మొబైల్ అయితే నాకు బాగా నచ్చింది. రెడ్మీ A5 మొబైల్ తో కంపేర్ చేస్తే పోకో C71 మొబైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పోకో C71 మొబైల్ అనేది మనకి ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ అవైలబుల్ లో ఉంది. సో మీకు నచ్చిన దగ్గర అనేది ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకోవచ్చు. అండ్ నేనైతే మాకు దగ్గరలో ఉన్న బజాజ్ నియర్ బై స్టోర్ కి వెళ్ళి ఈ మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఎందుకంటే నాకు బజాజ్ EMI కార్డు ద్వారా మొబైల్ తీసుకోవాలని నేను ఆఫ్లైన్ లో మొబైల్ తీసుకోవడం జరిగింది. సో ఒక్కసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఈ మొబైల్ ఎంత పడింది, సో ఆ ప్రైస్ కి ఈ మొబైల్ వర్తా కాదా అండ్ ఫీచర్స్ ఏంటి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మార్కెట్ లో చాలా రకాల మొబైల్స్ ఉన్నాయి కదా, ఈ పోకో C70 మొబైల్ ఎందుకు తీసుకోవాలని మీరు అనుకోవచ్చు. అండ్ మార్కెట్ లో మనకు చాలా రకాల మొబైల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. అండ్ 5,000 నుంచి అండ్ 60,000 లోపు మొబైల్స్ ఉన్నాయి. అండ్ చాలా మంది 10,000 లోపు ఒక మంచి మొబైల్ తీసుకోవాలని చూస్తూ ఉంటారు. అండ్ మనకు 5,000 అండ్ 6,000 7,000 మొబైల్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. బట్ మనకు మంచి ఫీచర్స్ అండ్ మంచి బడ్జెట్ లో మొబైల్ కావాలి. సో అలాంటి వాళ్ళు ఏ మొబైల్ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్ లో ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే నేను ఒక మంచి మొబైల్ అనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ ఆఫ్లైన్ లో ఈ మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది. మాకు దగ్గరలో ఉన్న బజాజ్ నియర్ బై స్టోర్ కి ఈ మొబైల్ తీసుకోవడం జరిగింది. అండ్ మనకి సింపుల్ గా పోకో C71 బాక్స్ ఓపెన్ చేసి దీంట్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి మొబైల్ అయితే ఒకటి అడాప్టర్ అండ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. పోకో C71 మొబైల్ కి బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఓన్లీ మనకు ప్రొవైడ్ చేసింది బాక్స్ లో మొబైల్ ఒకటి, చార్జర్ అండ్ కేబుల్ వరకే ప్రొవైడ్ చేశారు. అండ్ పోకో C71 కి బ్యాక్ కేస్ అడిగాను నేను ఆఫ్లైన్ లో. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ మొబైల్ కి అయితే బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేయలేదని చెప్పారు. సో నేను చాలా వీడియోస్ లో చూశాను, ఒక్కొక్క దగ్గర బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక్కొక్క దగ్గర బ్యాక్ కేస్ అయితే లేదు. సో ఇంకా నేను వాళ్ళ రిక్వెస్ట్ కూడా చేశాను. సో మీ దగ్గర ఏమైనా బ్యాక్ కేస్ ఉంటే మాకు మొబైల్ తీసుకున్నాం కదా, సో అట్లీస్ట్ మాకు డిస్కౌంట్ పరంగా ఇవ్వచ్చు కదా అని అడిగాను. సో వాళ్ళైతే మనకి బాక్స్ లో ఏ కంటెంట్స్ వచ్చాయో సో అవి వరకు మాకు ఇచ్చారు, అంతకు మించి అయితే మాకేం ఇవ్వలేదు. సో ఉగాది కదా అని నేను ఆఫర్స్ ఉంటాయని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మొబైల్ తీసుకున్న దానికి అట్లీస్ట్ నాకు ఒక్క డిస్కౌంట్ అయితే రాలేదు. సో నేనైతే చాలా అప్సెట్ అయ్యాను. సో ఇంతవరకు వచ్చి కూడా మొబైల్ తీసుకోకుండా పోతే బాగుంటుందని నేను అక్కడైతే ఆఫ్లైన్ లో బజాజ్ EMI కార్డు ద్వారా నేను మొబైల్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఒకసారి మొబైల్ డిజైన్ చూడండి. మొబైల్ అయితే చాలా స్లిమ్ ఉంది. సో నాకైతే మొబైల్ అయితే చాలా బాగా నచ్చింది. ఒక్కసారి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చెక్ చేద్దాం. సో మనకి డివైస్ నేమ్ వచ్చి పోకో C71. మనకి ఈ మొబైల్ ర్యామ్ వచ్చి 4GB ర్యామ్ 64GB వేరియంట్. అండ్ నేను తీసుకున్న వేరియంట్ వచ్చి 4GB ర్యామ్ 64GB స్టోరేజ్. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి మనకి 15 మీద రన్ అవుతుంది. మనకి 6GB ర్యామ్ 128GB వేరియంట్ కూడా ఉన్నది. సో అదైతే మనకి 9,000 పడుతుంది. ఈ మొబైల్ అయితే మనకి 8,000 పడింది. మన కంపెనీ లాంచింగ్ చేసినప్పుడు ఈ మొబైల్ ప్రైస్ మనకి ఓన్లీ 6,500 రూపీసే పడింది. ప్రెసెంట్ మనకి ఈ మొబైల్ అయితే మార్కెట్ లో ఒక్కొక్క వెబ్సైట్ లో 7,500 చూపిస్తుంది, ఒక్కొక్క వెబ్సైట్ లో 8,000 రూపీస్ చూపిస్తుంది. సో మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే నేను లింక్ అయితే నా బయోలో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి తీసుకోండి. ఒక్కసారి మొబైల్ బ్యాక్ సైడ్ చూడండి. ఇది మనకి 3 కలర్స్లో అవైలబుల్లో ఉంది. ఒకసారి మొబైల్ ఎంత స్లిమ్ ఉందో ఒకసారి చూడండి. మనకి డిస్ప్లే సైజ్ కూడా 6.88 లార్జెస్ట్ డిస్ప్లే ఇచ్చారు. ఇంకా మొబైల్ అప్డేట్స్ విషయానికి వస్తే 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇచ్చారు.
ఇంకా మొబైల్ లాక్ సంబంధించి సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు అండ్ 3.5mm జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మొబైల్ పట్టుకున్నా కూడా చాలా స్లిమ్ ఉంది మొబైల్. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ మనకి 5200 MAH బ్యాటరీ బ్యాకప్ అయితే ఇచ్చారు. మొబైల్ నేను 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను అండ్ నాకు ఎక్కడా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. మొబైల్ అయితే చాలా బాగా రన్ అవుతుంది. మొబైల్ తీసుకొని ఆల్రెడీ 1 వీక్ అయితే గడిచిపోయింది. మొబైల్ ఎలా ఉంది యూజ్ చేసిన తర్వాత రివ్యూ ఇద్దామని నేనైతే రివ్యూ ఇవ్వలేదు. సో మొబైల్ అయితే నాకు ఎక్కడా కూడా ఎలాంటి రిమార్క్ అయితే లేదు. మొబైల్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో ఎవరైతే అండర్ 8000 రూపీస్ లో బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ఫీచర్స్ ఉన్న మొబైల్ తీసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని పోకో C71 మొబైల్ అయితే తీసుకోండి. సో ఈ మొబైల్ అనేది మీ పేరెంట్స్ కానీ మీ మదర్కి కానీ మీ నాన్నకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ సో ఎవరికైనా కూడా ఈ మొబైల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో మొబైల్ ఎక్కడా కూడా మనకి డ్రాబ్యాక్స్ అయితే లేదు. సో మనకి యూఏ కూడా క్లీన్ యూఏ ఇచ్చాడు. సో ఎక్కడా కూడా మనకి ల్యాగ్స్ అయితే లేదు. చాలా బాగా మూవ్ అవుతుంది. నేను ఈ వీడియో సింపుల్ గా అనేది రివ్యూ ఇస్తున్నాను. సో అంత డెప్త్ అయితే నేను ఇవ్వలేను. సో సింపుల్ గా ఈ రివ్యూ ఇస్తున్నాను. నా వీడియో చూసి మీకు ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటే నా వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి ఈ మొబైల్ అయితే బై చేయండి. ఆరాముగా 1 డే అయితే యూస్ చేసుకోవచ్చు. సో మనకు వచ్చిన కంటెంట్స్ అయితే ఇవేను మొబైల్లో. సో మనకు తక్కువ ప్రైస్లో బడ్జెట్లో మంచి ఫీచర్స్తో ఉన్న మొబైల్ అయితే ఇదేను. బట్ మనకి రెడ్మీ A5 కూడా మనకు అవైలబుల్లో ఉంది. సో ఒక్కసారి దానికి దీనికి కంపారిజన్ చేసుకొని సో ఏ మొబైల్ మీకు బెస్టో ఆ మొబైల్ అయితే బై చేయండి. సో వీటి 2 లింక్స్ అయితే నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే బై చేయండి. మొబైల్ ఆల్రెడీ నేను 1 వీక్ యూస్ చేశాను. ఈ మొబైల్లో బ్యాక్ క్యామ్ ఫ్రంట్ క్యామ్ యూస్ చేసి వీడియోస్ తీసాము. సో వాటి క్లారిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మనకి బాక్స్లో ఓన్లీ మొబైల్ అండ్ ఛార్జర్ అండ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మొబైల్ అయితే ఒకసారి బ్యాక్ ఎలా ఉందో చెక్ చేయండి. పోకో సో ఒక అడాప్టర్ అండ్ మనకు ఒక కేబుల్ ప్రొవైడ్ చేసింది. అండ్ నేను బై చేసింది బెనివో మొబైల్స్ ఎలక్ట్రానిక్ స్టోర్లో. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్యాక్ కెమెరా యూస్ చేసి తీసిన వీడియో. మనకి బ్యాక్ కెమెరా ఆల్మోస్ట్ 32 మెగాపిక్సెల్ అనేది ఇచ్చారు. సో బ్యాక్ కెమెరా యూస్ చేసి తీసిన వీడియో ఆఫ్టర్నూన్ ఎగ్జాక్ట్గా 12 గంటలప్పుడు ఈ వీడియో తీశాను. ఒక్కసారి క్లారిటీ చెక్ చేయండి. క్లారిటీ అయితే చాలా బాగా వస్తుంది. సో ఇది మా ఇంట్లో బెడ్రూమ్లో తీసిన వీడియో. ఒకసారి క్లారిటీ అయితే చెక్ చేయండి ఎంత బాగుందో. సో ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం 3 గంటలకి ఈ వీడియో తీస్తున్నాను. ఒక్కసారి క్లారిటీ చెక్ చేయండి ఎంత బాగుందో బ్యాక్ కెమెరా. ఒకసారి సన్లైట్ కూడా చూపిస్తాను. సో భయంకరమైన ఎండ ఉంది. సో మన క్లారిటీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు టైం వచ్చి 3 PM అంటే ఆఫ్టర్నూన్ 3 గంటలు. సో ఆఫ్టర్నూన్ 3 o'clock అవుతుంది. సో ఒక్కసారి క్లారిటీ అయితే చెక్ చేయండి. సో ఎలా ఉందో క్లారిటీ అయితే. ఇది బ్యాక్ క్యామ్తో తీస్తున్నాను. సో ఇది వచ్చి అయితే ఫ్రంట్ క్యాము. సో ఒక్కసారి చూడండి. ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా టైం వచ్చి 3 PM అవుతుంది ఆఫ్టర్నూను. సో ఒకసారి క్లారిటీ అయితే చెక్ చేయండి. ఇది మా ఇంట్లో బ్యాక్ కెమెరా యూస్ చేసి తీసిన వీడియో. ఒక్కసారి జూమ్ చేస్తాను. వీడియో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. నాకు ఎక్కడా కూడా రిమార్క్ లేదు. సో ఈ వీడియో మొత్తం చూశాక మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మీకు మొబైల్ తీసుకోవాలనుకుంటే నా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి సో మొబైల్ అయితే బై చేయండి. సో అక్కడ ఈ 2 మోడల్స్ లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో కావాలంటే మీకు యూట్యూబ్లో చాలా రకాల పోకో C71 రివ్యూస్ అయితే ఉన్నాయి. సో వాటిని కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. సో వీటిలో మీకు ఏది బెస్ట్ అనిపిస్తే ఆ మొబైల్ అయితే బై చేయండి. నా పర్సనల్ సజెషన్ అయితే పోకో C71 మొబైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సైన్ ఆఫ్.